పరిపాలనకి చంద్రబాబు పరిపాలన తేడా ఏంటి? అన్న చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు నేను చూసిన వరకు పిల్లలకి అప్పుడు జగన్ గాయంలో ఏదైనా పడుతున్నాయి, రైతులకు పడుతున్నాయి, ఇప్పుడు పడడం లేదు. అది సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి కూడా చేస్తున్నాం అంటున్నారు కదా. ఎక్కడుందన్న అభివృద్ధి? అప్పుడు ఒడ్లు వచ్చేసి మేము పైరు పండించుకుంటే కనీసం వచ్చేసి 2200 వరకు పోతున్నాయి. ఇప్పుడు ఏడున్నాయి 1300 ఖచ్చితంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఈయన వచ్చిన తరకి నీళ్ళు లేవు. ఎట్లా మరి? ఉన్న ఏ రైతునని అడగండి, ప్రతి ఊర్లో పోయి ఏ రైతునని అడగండి, వాళ్ళు ఉన్నారంటే చూద్దాం. కనీసం యూరియా మటుకు దొరకడంలే. నాకు 1 ఎకరా పొలం ఉంది, 1 ఎకరాకు మూటలు దొరకాలంటే చాలా కష్టంగా. అది విషయం. అస్సలు దొరకడమే లేదు. బయట కూడా డిమాండ్ ఏంటంటే అమౌంట్ అనేది గవర్నమెంట్ రేటు 200 అయితే వీళ్ళు 400 ఛార్జ్ చేస్తున్నారు. అమౌంట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అడుగుతారు, ఎందుకు అడుగుతారు? పాస్బుక్లు లేకపోతున్నారు. మేము కౌలు చేసుకున్న వాళ్ళం, పాస్బుక్లు ఇస్తారా ఓనర్లు? ఎట్లా ఇస్తారు? కౌలు రైతు భరోసా డబ్బులు 20,000 ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. వేయలేదు, మాకైతే రాలేదు. మాకు రాలేదు. జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇచ్చారు. ఇప్పుడు ఎందుకని ఇవ్వట్లేదు కౌలు కార్డు? ఎందుకు అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చేసి అధికార పార్టీ ఏం చెప్తారు మీరే చెప్పండి. అధికార పార్టీలో ఉండే మనిషి చెప్తే ఇస్తారు, లేకపోతే లేదు. అది విషయం. ఎవరుంటే వాళ్ళు చెప్తేనే ఇస్తారు, అంతే. అంతకుమించి ఏం లేదు. జగన్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తేనే ఇచ్చారు. అట్లేం లేదు. డైరెక్ట్ పోవడమే. చంద్రబాబు గారు డబ్బులు ఇస్తానని మరి ఎందుకని ఇవ్వట్లేదు రైతులకి? ఇప్పుడు ఎందుకని ఇవ్వట్లేదు చంద్రబాబు డబ్బులు? ఇప్పుడు సెంట్రల్లో అడుగుతాం మనం పోయి, వాళ్ళు అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తే పర్లే. ఇప్పుడు మన స్టేట్లో అభివృద్ధి అనేది ఏముంది? ఏం లేదు. అది విషయం. మీరు ఏమంటారు? అభివృద్ధి బాగా చేస్తున్నాం, జగన్ ఉన్నప్పుడు నాశనం అయిపోయింది స్టేట్ అన్నారు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నాకైతే నచ్చలేదు నా గవర్నమెంట్. నచ్చలేదు. మంచి ప్రభుత్వం నచ్చలేదు. వైసీపీ ఓకే, టీడీపీ నాకు నచ్చలే. కూటమి మంచి ప్రభుత్వం అంటున్నారు కదా వాళ్ళు. ఎట్లా వాళ్ళంటే సరిపోతుందా? ఇక్కడ ప్రజలు అనాలి కదా. చెప్పండి మీరే. నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా 3 టర్మ్లు కూడా ఈ చంద్రబాబు గారే ఉంటే నెంబర్ 1 స్టేట్ గా తయారైతే పవన్ కళ్యాణ్ లేదు. గవర్నమెంట్ మాకు నచ్చలే, మేము చేంజ్ అయినాం అంతే. అంతకు మించి ఏం లేదు. నాటికి డ్రాప్